నీళ్ళు కరువు ఉన్నదయ్యా. మాకు వస్తా 4 వేలు ఇస్తా, ముసలోళ్ళకు అట్నే తింటారు ఏమైనా చేస్తారని అంటే 4 వేలు లేవు, 1 రూపాయి కూడా లేవు అయ్యా. 1 రూపాయి కూడా ఇంట్లో అవ్వకి తాతకి ఇస్తా అన్నప్పుడు ఆయనకే వస్తుంది 2 వేలు ఏం సరిపోతుంది ఇద్దరికి సరిపోతలేవు. మనకేం చేద్దాం, అదే చేసింది అందరు అట్టే చేసిర్రు. మేమేం చేయం, మా చేతిలో ఏమున్నది, మా చేతిలో ఏం లేదు. నేను ఇంత కూలినాలు చేసుకుంటా, నా భూమిలో జాగలేదు, నీ పేరు మీద ఒక 10 ఏళ్ళని అవుతుంది అంటే ఆనాడు బడిగా వచ్చి చెప్పింది. అదే మేడం వచ్చి చెప్పింది. చెప్పితే అది పేరు లేదు, అది వత్తలేదు పోతలేదు, ఏం లేదు అయ్యా. మాకు వస్తలేవు అయ్యా, మాకు భూమే లేదు, భూమి లేదు. నాకు ఏం రాలేయ్యా, మాకు 1 రూపాయి రాలే. మాకేం లేదు, మా భూమే లేవు మా పేరు మీద. ఒక కూలి నాలు చేసుకుంటే బతకాలి, లేకుంటే ఏం లేదు. ఇక ఏం లేదు, ఏం చేస్తున్నారు. 10 ఏళ్ళైనా వస్తుంది, నెల 10 ఏళ్ళైనా వేస్తానంటే అది 10 ఏళ్ళు లేదు, 1 రూపాయి కూడా ఎత్తలేదు. వేస్తలేదు అయ్యా. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, మీకు వేయలేదయ్యా, వేయలే. అన్ని పోయినాయి, అన్ని అబాధం ఆడి ఆడి అన్ని ముంచింది. ముంచింది ఎవరు? అదే అమ్మ అంతా అడిగితే ఏం చేయాలి మరి, ఏం చేయాలి అని అంటది. మేము గెలిపించారు లోకం అంతా, కానీ ఇక ఏడుస్తుర్రు కదా మరి, ఏడుతుర్రు. 1 చుక్క నీళ్ళు మనుషులకు దొరకతలేదు, ఒక ఆవులకు దొరకతలేవు, కుక్కలకు కూడా దొరకతలేవు నీళ్ళు. అంతే ఇక ఏం దొరకతలేదు. ఇక అంతా ఇది కరువు చేసింది. ఎంత మంచిగా ఉండే, మేము మంచిగా ఉండే, అంత కరువు చేసింది. చేస్తలేదయ్యా, ఏం లేదు అని అప్పుడే ముఖం అవుపడ్డది. అబాధమో ఇదో అదో చేసింది, గెలిచింది. అంత లోకానికి జనానికి అంతా మోసం చేసింది. ఏం చేస్తారు, ఏం లేదు, చేసేది ఏమున్నది. ఇక ఏం చేసేది ఏమున్నది, అదే యాదొస్తుండు. మొదలు 2 ఏళ్ళు చేసిన ఆయన యాదొస్తుండు. ఇప్పుడు అదే అది వస్తుండే. ఇక నీళ్ళకు ఇంత నీళ్లు పశువులకు కుక్కలకు నీళ్ళకు మాకు సాగు చేయలే, మంచిగా ఉండే. బాడు అంతా నీళ్ళే, 1 చుక్క ఉన్నదా ఏడ, 1 చుక్క. కోడి పిల్ల సాతే కోడి పిల్ల నీళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు అంతా కరువు చేసింది, కాంగ్రెస్ వచ్చి కరువు చేసింది అయ్యా. మీరే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు. మేమే అందరు చేసిర్రు, కానీ నేను ఒకదాన్ని చేస్తే అది గెలుస్తుందా? గెలవదు. ఇప్పుడు తీసుకుంటా 2000, మేము వస్తే 4000 ఇస్తాం పింఛన్. అంతా అబాధం ఆడింది, అబాధం ఆడింది, చేసింది. అంతేనా? మొత్తానికి ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఇప్పుడు అంతే ఉన్నది, అంత ఎండిపోయినట్టే, అంతా ఎండిపోయినట్టు అయింది. ఏమున్నది ఇక, ఏం లేవు, ఇక ఏం లేవు. వస్తున్నాయి పథకాలు? 4000 పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ ఆనాడు రాలేదు, ఈనాడు రాలేదు. ఏనాడు రాలేదు? నాది ఏజ్ కాలేదని రాలేదు. మీ ఆవిడ కన్నా వస్తుందా మరి? మా ఇద్దరికి రాలేదు, ఏది రాదు. మీ ఆవిడకి రాదు, ఎట్లా వస్తుంది? ఎన్నేళ్ళు ఉంటావే? ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు ఇప్పుడు? ఇంకా 55 సంవత్సరాలు ఉన్నా. మరి 57, 60 ఏళ్ళకి వస్తుంది అడగ. 65 ఏళ్ళకి వస్తుంది. ఇక 2 నెలలు అయితే వస్తుంది. 2 నెలలు అయితే వస్తుంది. మరి 2000 ఇస్తారట వచ్చేటోళ్ళకి, 4000 ఇస్తా అన్నారు. ఏమో 2000 అయితే ఇస్తారు. 2000 అయితే ఇస్తారా? ఇట్లా పథకాలు వస్తున్నాయి. ఫ్రీ కరెంట్, 500 సిలిండర్ వస్తాయి. 5000 సిలిండర్ వస్తుందా? ఎట్లుంది? పొలాలు ఎండిపోతున్నాయట, ఏంది పరిస్థితి ఇక్కడ? నీళ్ళు ఏంది ఎట్లా ఉంటది? నీళ్ళు ఎందుకు లేవే? యాడుంది? బోర్లే ఎండిపోయాయి. బోర్లు ఎండిపోతాయి. మాకు ఈ కాలువ లేదా, ఏం లేదా. 2 సార్లు ఆ చెరువులు నింపారు, అక్కడనే పోయినాయి. మాదాపురం చెరువు మాకు రాలే. ఇక్కడ నీళ్ళు వస్తలేవు, ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఎండిపోయాయి. ఇబ్బంది అయితే ఇబ్బంది, తాగడానికైతే వస్తాయి, తాగడానికి వస్తున్నాయి. వీటికి పంట చీరాలకు రాలే. రైతు బంధు రుణం అవుతున్నాయి, ఎట్లుంది? అవుతుంది. అయినాయి అందరికి? నాకైతే అయినాయి. నీకైతే అందరు ముచ్చడం అందరు ముచ్చడం నీకు తెలియదు? అయితేనే అవి కూడా పడ్డాయి.
రైతు భరోసా రైతు ఎన్ని భరోసా ఎకరాలు ఉందా నీకు 2 ఎకరాలు 2 ఎకరాల వరకు పడ్డాయి మిగతా వాళ్ళకి పడ్డాయి అట్నా 5 ఎకరాలు 6 ఎకరాల వాళ్ళకి ఇక అందరికి పడ్డోని పడ్డాయి పడవని పడలే అదేంటే మరి ఎందుకు పడతలేవు కొంతమందికి ఎందుకు పడుతున్నాయి ఏమో మరి అంతేనా రైట్ నా పేరు సాలమ్మ. చాలమ్మ ఏ ఊరు మీది మాది కరేండి కడవేంటి పొట్టిగుట్ట తండ పొట్టుగుట్ట దండ దేవర్పులనా మండలం దేవరపల. దేవర్పుల ఎట్లా మరి వస్తున్నాయి పథకాలు 4000 పింఛని అని అన్నారు నాకు వస్తలేదు వచ్చేటోళ్ళకు 2000 వస్తున్నాయి నాయన నాకు వస్తలేదు 2000 సరిపోతున్నాయి మరి అయ్యో సేపు సరిపోతుంది నాయన మనం రోజు ఒక 100 అయినా తినమా 20 రోజులు 20 వందలు తినమా అవి ఏం సరిపోతుంది అన్ని ఖర్చు వెళ్తుందా మాకు వెళ్తావా వెళ్ళది ఎట్లుంది కాంగ్రెస్ పాలన అక్కడ కాంగ్రెస్ పాలన మంచిగానే ఉన్నది ఇక మా ఏం ఇట్లా తినేది తాగేది అయితే ఏమున్నది మరి వచ్చేది ఇస్తారు చేస్తారు ఏమో ఉన్నది కానీ వస్తున్నాయా ఫ్రీ కరెంటు 500 సిలిండరు సిలిండరు ఇక 900కి వేస్తాండ్రయ్యా 500కి ఇస్తామన్నదిగా వస్తలేవా మరి మళ్ళీ మా బ్యాంకులో వేస్తాను అంటారు మా ఖాతాలో వేస్తాను అంటారు పడ్డాయా మరి ఏమైనా మీకు ఏమైనా 2 ముగ్గురు పడ్డదట 2 ముగ్గురు పడ్డది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఇది మాకు పడలే మీకు పడలే 6 గ్యారెంటీలు వస్తున్నాయా 6 గ్యారెంటీలు అయితే నాకు తెలియదు అయ్యో అంతేనా పింఛన్లు 4000 వేస్తామన్నారు ఇవన్నీ ఏమొస్తలేవు వస్తలేవు అది మన ఇది కడతాం కదా లోన్లు అవి కూడా వస్తలేవు మాఫీ కాలేదు నాయన మాకు కాలే ఫ్రీ బస్ ఎట్లుంది మరి పీరి బస్ నడుస్తుంది పీరి బస్ నడుస్తుంది పీరి బస్ మా ఆడవాళ్ళకి అందరూ పీరే ఉన్నది అంతేనా ఓకే